నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్‌గా. కుక్క కాటు, దానివల్ల రేబీస్ వస్తే ఏంటి దాని యొక్క ప్రభావం? దీన్ని నివారించొచ్చా? అనే ప్రశ్నలకి సమాధానాలు చూద్దామండి. కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి సోకి పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని చనిపోతున్నట్టు అడపాతడపా పేపర్‌లో చదువుతూనే ఉంటారు గదా! కుక్క కాటు వల్ల రేబీస్ సోకితే గనకండి దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్. ఇట్ ఈస్ 100% మార్టాలిటీ. చనిపోవడం ఒక్కటే దాని యొక్క అంతిమ ప్రభావం. రెండోది, కుక్క కాటు వల్ల రేబీస్ సోకకుండా కొన్ని విషయాలు తెలుసుకుంటే గనక మనం దీన్ని దాదాపుగా నివారించొచ్చండి. మూడవది, కుక్క కాటు పెంపుడు కుక్కండి. మా పక్కింటి వాళ్ళ కుక్క. దానికి ప్రతిసారి టీకాలు రెగ్యులర్‌గా వేపిస్తున్నారు. ఈజ్ ఇట్ సేఫ్? ఆ కుక్క కరిస్తే గనక మా పిల్లవాడికి టీకాలు వేయించాలా? వద్దా? అంటే డోంట్ టేక్ ఛాన్సెస్ విత్ రేబీస్. ఎందుకంటే ఆ కుక్కకు వేయించిన వ్యాక్సిన్స్ 100% పనిచేసాయా? లేదా? కుక్కకి పూర్తిగా రేబీస్ నుంచి ప్రొటెక్షన్ ఉందా? లేదా? అని మనకు తెలీదండి. తెలియనప్పుడు డోంట్ టేక్ ఛాన్సెస్. వ్యాక్సినేటెడ్ డాగ్ అయినా సరే, పెంపుడు కుక్క అయినా సరే, కుక్క కరిస్తే గనక దానికి డాక్టర్ల సలహాతో వైద్యం చేపించుకోండి. ఇప్పుడు కుక్క కరిచినప్పుడు ప్రథమ చికిత్స తెలుసుకుందామండి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రథమ చికిత్స వల్ల ఆ గాయం దగ్గర ఒకవేళ రేబీస్ వైరస్ ఉంటే గనక దాన్ని సగాన్ని సగం అక్కడే శుభ్రం చేసి బాడీలోకి వెళ్లకుండా చూసుకోవచ్చనమాట. ప్రథమ చికిత్స ఏంటండి? కుక్క కరిచినప్పుడు గాయాన్ని 15 నిమిషాల పాటు కోల్డ్ రన్నింగ్ వాటర్ కింద శుభ్రంగా సబ్బుతో శుభ్రం చేయండి. నెంబర్ 2, వెంటనే డాక్టర్ల సలహా తీసుకోండి. మొన్న పేపర్‌లో ఒక పాప ఇంట్లో తిడతారేమో అనే భయంతో చెప్పలేదండి. కుక్క కరిచిన తర్వాత రేబీస్ సోకి చనిపోయిందండి. ఈ యుగంలో, ఈ మోడర్న్ యుగంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఓకే. కుక్క కరిచిన తర్వాత డాక్టర్ల సలహా గురించి తీసుకువెళ్ళండి. అప్పుడు డాక్టర్స్ విల్ డిసైడ్ వాట్ కేటగిరీ ఆఫ్ బైట్స్ దే ఆర్. కుక్క కాటుకు డాగ్ బైట్స్‌లో 3 కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ 1, ఆ చర్మం అంతా క్లీన్‌గానే ఉంది. దేర్ ఆర్ నో బ్రేక్స్ ఆర్ కట్స్. అండ్ అక్కడ నాకిన, ఓకే, అండ్ లిక్స్, నాకిన, గీరిన చర్మం ఇంటాక్ట్ గానే ఉంటే గనక డాక్టర్లు చూస్తారండి. అవసరమైతేనండి ఒకసారి ఆల్కహాల్ టెస్ట్ కూడా చేస్తారు. చర్మం ఇంటాక్ట్ గా ఉందా లేదా అని అనుమానం వస్తే గనక. అది చేపించిన తర్వాత ఇంటాక్ట్ చర్మం, లిక్స్ ఆర్ ఓన్లీ సూపర్ఫిషియల్ స్క్రాచెస్, నో ట్రీట్మెంట్. కేటగిరీ 2, చర్మం లేచిందండి, చాలు. లేకపోతే ఆల్రెడీ అక్కడ చర్మం కొద్దిగా లేచిన, లేకపోతే కట్స్ ఆర్ వూండ్స్ ఉన్న చోట కుక్క నాకిందండి. దిస్ ఈస్ కేటగిరీ 2. వ్యాక్సిన్ వేయించుకోండి. 5 doses. ప్లీజ్ డూ నాట్ స్టాప్. 0, 3, 7, 14 అండ్ 28 డేస్ అన్నమాట. ఫస్ట్ వ్యాక్సిన్ వేసింది 0 డోస్ కింద లెక్క పెడతాం. సో నేను చెప్పినట్టుగా 5 డోసులు కుక్క కాటుకి రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోండి. కేటగిరీ 3 అండి, ట్రాన్స్డెర్మల్ బైట్స్. అంటే చర్మం లేచిపోయింది, ఒక్క చుక్క బ్లడ్ కనిపించినా సరే అది కేటగిరీ 3 బైట్. దానికి వైద్యం ఏం చేయాలండి? రేబీస్ వ్యాక్సిన్తో పాటు రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఆ కుక్క కరిచిన చోట గాయం చుట్టూ డీప్గా డాక్టర్లు ఇస్తారు. పెయిన్ఫుల్ అయినా సరే ఇప్పించండి దయచేసి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక కుక్క కాటు వల్ల రేబీస్ సోకకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా.